రెండోది హెల్త్ బ్యాంక్ అని చెప్పారు. నా వరకు నాకైతే నా వైపు నుంచి అయితే నా హెల్త్ బ్యాంకు యోగ భారత్ ఫౌండేషన్ గురుగారు. అదైతే నేను ఓకే. 100% అథెంటిక్ గా చెప్పగలను ఖచ్చితంగా. నేను కానీ నా మిస్సెస్ మా ఇద్దరిని కలిపి మా హెల్త్ బ్యాంక్ యోగ భారత్ ఫౌండేషన్ మాత్రమే అని చెప్పగలను నేను తప్పనిసరి. 2023 జూన్ ఈ టైంలో నేను చెన్నై రేలా హాస్పిటల్, కోటనరీ హాస్పిటల్, అక్కడ కార్డియాలజీ అన్ని టెస్ట్లు కాంప్రహెన్సివ్ చెక్లు చేసుకుని కార్డియాలజీ హెడ్ దగ్గరికి వెళ్ళాం. ఆయన మా వెయ్యంకుడి స్టూడెంట్, ఆయన కూడా వచ్చారు టెస్ట్ కోసం అని చెప్పి. ఆయన చెప్పిన మాట ఈ సందర్భం గుర్తు చేస్తాను గురుగారు. మీరు ఈ రోజున్న ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకోగలిగితే మీరు 10 years నా దగ్గరికి రావక్కర్లేదు అని చెప్పారు. అది దాని కంటిన్యూషన్ కింద ఎలాగో October 24 నుంచి మీ దగ్గర ఉన్నాను. ఇంకా నాకు ఈ బ్యాంక్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఏ రకమైన చీకు చింతలు అంటారు అవి ఏమీ లేవు గురుగారు. అన్నీ మీకు ఇచ్చేసారు. అన్నీ మీకు ఇచ్చేసి రోజు 1.5 hour ఇంచుమించు మీ దగ్గర డిపాజిట్ చేసేస్తున్నాను. తర్వాత ఈవినింగ్ లోపల నెక్స్ట్ డే సైకిల్ లోపల ఏదో కొంత వాడుకుంటున్నాను, మళ్ళీ డిపాజిట్ చేస్తున్నాను. అది ఫిక్స్డ్ డిపాజిట్ లో ఏదైనానండి. ఆ పెన్నిది నా భాషలో అయితే కనుక నాకు అటువంటి పెన్నిది మీ రూపంలో దొరికారు. యద్భావం తద్భవతి అంటారు. నేను ఏదైతే కోరుకున్నానో ఈ వయసులో, నాకు ఏదైతే కావాలని నేను కోరుకున్నానో హెల్త్ కాల్స్ మా పిల్లల దగ్గర నుంచి రాకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను గురుగారు. అంటే మీ హెల్త్ గురించి ప్రతిరోజు అదేంటి ఇదేంటి అని అడగకుండా మేము చెప్పాలి వాళ్ళకి అనే కోరుకుండేది నాకు. అదైతే నాకు మీ ద్వారా నాకు అది తీరింది. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే గురుగారు, అంటే ఇప్పుడు అంటే మీరు ప్రతిరోజు చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కటి చెప్తున్నారు. నాకు డాక్టర్ గారు చెప్పింది హార్ట్ ఒకటి, బ్రెయిన్ ఒకటి చెప్పారు. మీరు అవి రెండు కాకుండా సర్వాంగాలు, ఏ అంగాలు ఉన్నాయో ప్రతి అంగం గురించి మీరు చెప్తున్నారు. అంటే పెనాషియా అంటే ఏది కావాలో అది మీ దగ్గరే దొరుకుతున్నప్పుడు నేను ఇంకో చోటుకి ఎందుకు వెళ్ళాలని అయితే భావం అయితే ఉంది. ఇంకోటి, నేను లాస్ట్ 1 month నుంచి కంప్లీట్ జీరో మెడిసిన్స్, ఏ రకమైన హోమియోలు కానీ ఏ రకమైన మెడిసిన్ వాడటం లేదు. 76th year లో జీరో మెడిసిన్. నా ప్రొఫైల్ బట్టి నేను చెప్తే కనుక నేను 99% లో ఉన్నాను. అంటే నేను ఐఎమ్ బెటర్ దాన్ 99% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మై ఏజ్ అని అయితే మాత్రం చెప్పగలను. అది కేవలం మీ క్లాసుల ద్వారా ఆ అష్యూరెన్స్ నాకు వచ్చింది గురుగారు. అది థ్యాంక్ యూ గురుగారు. అది